పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజాసాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టింది. రొటీన్ కథాంశం కావడంతో ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. వింటేజ్ ప్రభాస్ ను చూపిస్తానని చెప్పిన మారుతి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దీంతో తన కెరీర్ పీక్ టైంలో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ కోసం 3 ఏళ్ల సమయం వృధా చేశారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ది రాజాసాబ్ ఫలితం తర్వాత దర్శకుడు మారుతిపై నెట్టింట దారుణమైన ట్రోలింగ్ నడిచింది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి మాట్లాడుతూ సినిమా నచ్చకపోతే తన ఇంటికి వచ్చి అడగవచ్చని అడ్రస్ కూడా చెప్పారు. దీంతో ఆగ్రహించిన కొందరు ఫ్యాన్స్ ఆయన అడ్రస్ కు క్యాష్ ఆన్ డెలివరీ పార్సిళ్లను పంపిస్తూ నిరసన తెలపడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మారుతి దర్శకత్వంలోనే ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నారనే పుకార్లు ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం రేపాయి. హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందనే వార్త రావడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ అంశంపై ప్రభాస్ పిఆర్ టీం వెంటనే స్పందిస్తూ స్పష్టతనిచ్చింది. ఇవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లని, ప్రభాస్ ఇమేజ్ ను దెబ్బతీయడానికి ఎవరో కావాలని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని వారు తేల్చి చెప్పారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే మారుతితో రెండో సినిమా ఉండదని స్పష్టమైంది. ఈ క్లారిటీతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తన తదుపరి భారీ చిత్రాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమా పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోయే స్పిరిట్ మూవీపై దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రాబోయే 14 నెలల్లో ఈ 2 చిత్రాలు థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. రాజాసాబ్ ఫలితం ప్రభాస్ క్రేజ్ ను ఏమాత్రం తగ్గించలేదు. పైగా తన తర్వాతి సినిమాలతో ఆయన బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.